హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభార్త అయితే వచ్చేసిందనమాట. ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా తల్లి కొందరం డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. కొత్త వారికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఆగస్టు 30వ తేదీన ఎవరి ఖాతాల్లోకి 13,000 రూపాయలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తల్లి కొందరం పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందండి. డబ్బులు రాకపోతే ఏం చేయాలి, మరి పూర్తి వివరాలు ఈ రోజు డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్స్ జారీ చేసిందండి. ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఆగస్టు 30వ తేదీ 2026ను తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ కూడా చాలా మందికి సాంకేతిక సమస్యల కారణంగా గత నెలలో డబ్బులు అందని వారికి కూడా మరి 30వ తారీఖునే డబ్బులు జమ చేయబోతున్నట్లు వెల్లడించారు. కొత్తగా అర్హత పొందే విద్యార్థులు ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వీరి సంఖ్య దాదాపుగా సుమారుగా 2.78 లక్షల మంది విద్యార్థులు ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేయడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఆగస్టు 30వ తేదీన ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. మరి గత నెలలోనే తల్లి కొందరు మొదటి విడత డబ్బులు విడుదల చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే చాలామందికి కొన్ని సాంకేతిక లోపాల వల్ల కావచ్చు, అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు జమ కాలేదు. అయితే వీరందరికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చిందనమాట. ఎవరైతే గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన తల్లి కొందరు డబ్బులు జమ చేస్తున్నారు. కొత్తగా ఎవరైతే విద్యార్థులు 1వ తరగతిలో ఈ సంవత్సరం జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వీరితో పాటుగా 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల అర్హతా ప్రమాణాలను కూడా సిద్ధం చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇందులో కనుక ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాడు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి. అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి పక్క రాష్ట్రాల్లో చదువుకునే స్టూడెంట్స్కి పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తింపజేస్తాము అని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. దీంతోపాటుగా విద్యార్థుల కనీస అర్హత విద్యార్థులకు వచ్చేసి 75% పైన హాజరు అనేది మెయింటైన్ చేయాలండి. 70% హాజరు మెయింటైన్ చేయకపోయినా కానీ ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి పడవన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఒక విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా ప్రతి విద్యార్థి కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా రేషన్ కార్డులో నమోదే ఉండాలి. అదేవిధంగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ, రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలండి. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పూర్తిగా యాక్టివ్లో ఉండాలండి. దీంతో పాటుగా బ్యాంక్ ఖాతాకి పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా లింకింగ్ చేయాలి. అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటుగా ఆధార్ సీడింగ్ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. గత నెలలో డబ్బులు విడుదల చేసినప్పుడు కొంతమంది తల్లులకైతే డబ్బులు రాలేదు. ఎందుకంటే చాలామంది మహిళలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకి పాన్ కార్డు లింకింగ్ చేయకపోవడం, ఆధార్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేయకపోవడం, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోకపోవడం వల్ల చాలామందికి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా తల్లులకి డబ్బులు అనేవి ఖాతాల్లోకి రాలేదు. వీరందరికీ సంబంధించి మరొక అవకాశం అయితే కల్పించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎవరైతే పిల్లలకి డబ్బులు జమ కాలేదో అలాంటి తల్లిదండ్రులు ఎవరు కూడా మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పిందనమాట. మరి కాబట్టి అధికారులు తల్లి కొందన పథకానికి సంబంధించి అర్హత ఉండి సాంకేతిక లోపాల వల్ల పేరు అనర్హుల జాబితాలో ఉంటే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే సాంకేతిక కారణాలు ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ అనుసంధానం లేకపోవడం, ఇతర కారణాల వల్ల కూడా ఈ యొక్క జాబితాలో పేరు అనేది లేకపోవడం అనేది జరిగిందనమాట. ఇలాంటి వారందరూ కూడా స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ కింద అప్లై చేసుకోవాలి. కరెంటు బిల్లు సమస్య 300 యూనిట్లు దాటితే కనుక విద్యుత్ శాఖ అందించిన మీటర్ డీసీడింగ్ రసీదు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 4 చక్రాల వాహనం ఉంటే అది ఆటో లేదా ట్రాక్టర్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆర్సీ కాపీ కూడా తీసుకువెళ్ళాలండి. ఐటీ సమస్య ఉండి టాక్స్ కట్టకపోతే సీఏ ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. పొలం లేదా భూమి సమస్య అయితే కనుక పొలానికి సంబంధించి 1B అడంగల్ రికార్డులు తీసుకువెళ్ళాలి. ఒకవేళ పొరపాటున CFMS ఐడి పడితే సంబంధిత మినహాయింపు ధృవీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేరు లేకపోతే ఇతర సమాచారం కనుక తప్పుగా నమోదైతే కనుక తల్లి
విద్యార్థి సరైన ఆధార్ కార్డులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆయా సమస్యలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ తీసుకువెళ్ళి స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ సెక్రటరీని కలిస్తే మీ ఆ డాక్యుమెంట్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి గ్రీవెన్స్ నమోదు చేస్తారు. తర్వాత అధికారులు వెరిఫికేషన్ తర్వాత అన్ని డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ వివరాలనేవి సరిగా ఉంటే మీ పేరు తిరిగి అర్హుల జాబితాలోకి చేర్చడం జరుగుతుందండి. అలా చేర్చిన తర్వాత మీ అందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన డబ్బులనేవి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.70 లక్షల మంది తల్లుల యొక్క బ్యాంకు ఖాతాల్లో 10,120 కోట్లు జమ చేశారు. సమాజంలో ప్రతి బిడ్డ కూడా చదువుకోవడం అనేది ఒక హక్కు. అటువంటి చదువు పేదరికం కారణంగా ఆగిపోకూడదు. అందుకే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరిట ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రజలకు మాటిచ్చామని ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడి 2వ సంవత్సరం కూడా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకి సంబంధించి 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి 10,120 కోట్లు జమ చేశామని ఆయన చెప్పడం జరిగింది. మీ బిడ్డల చదివే వారి జీవితాలను మారుస్తుంది. విద్య ద్వారానే విజయం చేరువవుతుంది. అందుకే విద్యారంగంలో సమూల మార్పులతో, సంస్కరణలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. తల్లికి వందనం అందుకున్న ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకుని పైకి రావాలని ఆకాంక్షిస్తున్నామని తెలపడం జరిగిందంటే ప్రతి విద్యార్థి కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ మరి వారి భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి, మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తల్లులు కూడా ఎంతగానో ప్రోత్సహించి పిల్లల్ని రోజు కూడా స్కూల్కి పంపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలపడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఆగస్టు 30వ తేదీన మరొకసారి 2వ విడతగా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఈ లోపుగానే ఎవరైనా ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీరు వెంటనే సరిచేసుకోండి. దీంతో పాటుగా ఆధార్ సీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెంటనే మహిళలు మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క బ్యాంకు ఖాతా యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి. అదేవిధంగా డీపీటీ విధానం ద్వారా డబ్బులు ఖాతాలోకి జమ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి మీ యొక్క బ్యాంకు ఖాతాకి డీపీటీ విధానం అనే ఆప్షన్ ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు మీ బ్యాంకు పాస్బుక్, ఆధార్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి వెరిఫికేషన్ చెక్కింగ్ అంతా చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీకు మరొకసారి స్పష్టం చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా యొక్క విషయాన్ని గమనించండి. డబ్బులు పడి తర్వాత డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేసి తర్వాత మీ ఖాతాలోకి డబ్బులు పడకపోతే ఆందోళన చెందకుండా ముందుగానే ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.